నేను ఇది ఎక్స్పోన్ వస్తాను ఎయిర్క్లాస్ చేస్తాలే రోజుల వారీగా ఒకటోసారి లేకపోతే బప్పిరేలో కలిసిదండి ఇది ఎయిర్క్లాస్ కలిసిద్ది కొట్టిగా ప్రిపేరియా కొట్లా మరి అలా ఏం కొట్టింది తెగుళ్ళకి ఎప్పుడు తెచ్చి మొన్న తెచ్చాను ముడతకు ముడతకి రాస్తాను ముడతకి నీకు ప్రకాశం పని చేస్తాను రాస్తాను ఎందుకు ఎయిర్క్లాసే పెట్టే సరిపోయింది ఎక్స్పెనర్స్ ఎయిర్క్లాస్ అయితే అందులో పెగాసిస్ ఉంటుంది ప్రైడ్ ఉంటుంది అవి రెండు కలిపి పట్టింది ఎయిర్క్లాస్ ఒక పావు తెచ్చుకో అందులో సగం వెయ్యి ఎక్స్పెనర్స్ కూడా 2 ట్యాంకులు 3 ట్యాంకులు పడుతుంది సగం పోతా సగం ఏం కాదు 4 గంటలు కొట్టేప్పుడు చిన్నగా 4 గంటలు కలుపుకొని కొట్టేసి 4 గంటలు సరిపోతుంది ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమైందిగా అర్థమైంది వాళ్ళకి ఎందుకు అర్థం కాదు ఆయన కొట్లో ఉండే అమ్మేది దేనికి ఇంగ్లీష్ రాని ఆయన అమ్ముతుడు ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో రాసిపోయాం అనుకో ఎవరా ఇంగ్లీష్ అంటారు కాప్ సెట్టింగ్కి ఇందులో అరక్లాస్ సగం ఉంటుంది ఆ సగం మళ్ళీ ఇందులో కలుపు తెచ్చుకోవడానికి రాస్తానా ఇందులో సగం ఉంటుంది మళ్ళీ రెండో దాంట్లో ఎంగేజ్ ఉంటుంది ఇందులో డెలిగేట్ అని పురుగు మంది ఉంటుంది మళ్ళీ ఆ ఉన్న పొత్త అంతా సెట్ కావడం కోసం ఎంగేజ్ కరెక్ట్గా వాడుతుంది దాంట్లో డెలిగేట్ అని పురుగు మంది ఉంటుంది మళ్ళీ సో ఉన్న పొత్త సెట్ అయితే కొత్త పొత్త బాగా వచ్చింది రాశాను ఎంగేజ్ రాశాను తెలుగులో రాసి ఇంగ్లీష్ రాశాను ఎంగేజ్ మ్యాక్స్ కూడా తీసుకుని మ్యాక్స్ ఎంగేజ్ హెర్క్యులస్లో సగం మిగిలిపోయిన సగం ఈ 3 కలిపి రెండోసారి కొట్టు 5వ రోజు 6వ రోజు కొట్టు దీంట్లో కలిపి ఇంతవరకు కొట్టు తర్వాత మనోడు వస్తాడు అప్పుడు అలాంటి ఐజ్ వచ్చేద్దాం ఈ 2 డోసులు రేపు కొట్టేది ఫస్ట్ మళ్ళీ వచ్చి నెంబర్ వేసుకోను ఆయన ఫోన్ చేస్తే ఆయన వస్తే నెంబర్ ఉంది నేను సమయానికి ఉండాలేకపోయినా నెంబర్ వేసుకో నేను చెప్తాను ఎక్స్పోన్ వస్తాను అది కొడతారు రేపు ఎక్స్పోన్ వస్తాను అరక్లాస్ పావు తెచ్చుకో పావులో సగం అయ్యి లేదా అర తెచ్చుకో అయ్యే ఉంటుంది ఆయన కూడా ఎక్స్పోన్ వస్తాను అరక్లాస్ కొట్టమంటావా సేమ్ ఇదే కాంబినేషన్ చెప్పండి ఇదే కాంబినేషన్ రెండోసారి కూడా మళ్ళీ మ్యాక్స్ కొడితే మ్యాక్స్